అందరికీ నమస్కారం. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం. వారందరికీ మనము శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇకపోతే ఈ జనసేన అనే పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఎలా వచ్చింది, దీని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళాలి. 2008లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం అనేటువంటి ఒక పార్టీని స్థాపించి చక్కగా కొన్ని సీట్లు సంపాదించుకొని ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసేసి సెంట్రల్ మినిస్టర్ పదవి పొందేసి చక్కగా అనుభవించేసాక తర్వాత చాప చుట్టేసి అందరికీ కూడా కార్యకర్తలకి పంగనామాలు పెట్టేసిన పార్టీ తర్వాత ఇప్పుడు తమ్ముడు గారు, అప్పుడు ఆయన కూడా తమ్ముడు గారు కూడా అందరూ కలిసి పనిచేశారు. ఇప్పుడు తమ్ముడు గారు తర్వాత వచ్చి ఈ యొక్క జనసేనని స్థాపించారు. అయ్యగారు ప్రజారాజ్యంలో ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం మనం. రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ ఒక్కరికి అన్న చిరంజీవి తరపున, ప్రజారాజ్యం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్ర్యం వచ్చి 62 సంవత్సరాలైంది. ఈ 62 సంవత్సరాలలో చాలా అభివృద్ధి సాధించాం. పెద్ద పెద్ద డ్యాములు కట్టాం, కోట్లాది ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాం. కళ్యాణం గారు, మరి అంత అభివృద్ధి జరిగితే మీరు పీకేదేవిడి ప్రజారాజ్యం పెట్టి చాప చుట్టేసి కార్యకర్తలకి పంగనామాలు పెట్టడమే కదా. గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించాం. ఇంత అభివృద్ధి చేసినా మన సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆప్ చేయలేకపోయాం. ఎంత అభివృద్ధి చేసినా రైతులు ఆత్మహత్యలు ఆప్ చేయలేకపోయాం. వేరే రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి గల రాజకీయ నాయకులు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు. కళ్యాణం గారు, రాజకీయ నాయకులు ఎందుకున్నారు? అందరినీ ఆకర్షించావు. దేవేంద్ర గౌడ్ తెచ్చుకున్నావు. మీ అన్నయ్య గారి చూడు ఎంత వినేది చెప్తూ అందరినీ ఆకట్టుకుని చాప చుట్టేసి పంగనామాలు పెట్టేశారు కదా కార్యకర్తలకి. కానీ నమ్మకం కలిగే నాయకులున్నారా? బీద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. కళ్యాణం గారు, మీరైతేనేమి అన్నయ్య గారైతేనేమి ప్రపంచములో మీ ఇద్దరికి ఎవరు సాటిగారు. మీరు ప్రజల్ని చక్కగా నమ్మించగలరు, కార్యకర్తలని మోసం చేయగలరు. మీ వంశమంతా అంతే కదా. నా వాడు, నా వ్యక్తి అనుకుని ప్రతి ఇంటిలో నుంచి, గుండె లోతుల్లో నుంచి, వేదన నుంచి పుట్టిన నాయకుడే అన్న చిరంజీవి. ఎందుకంటే అన్న చిరంజీవి వస్తే మా కష్టాల కోసం మా ఇంట్లో మనిషిలాగా పోరాడగలిగే నాయకుడిని ప్రజలు చిత్తశుద్ధిగా నమ్మారు అన్న చిరంజీవి మీద. కళ్యాణం గారు, మిమ్మల్ని అన్నయ్య గారిని చూసి నిత్యానందం గారు కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మీ నిబద్ధత అంటే ప్రజలందరికీ తెలుసు. టిక్కెట్లు పేరుతో చెప్పి ఆస్తులు అమ్ముకుని అడుక్కుతున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రజారాజ్యంలో. ఎంతో మంది కార్యకర్తలు విలపించారు. చక్కగా అన్నయ్య గారి ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ లో. డాక్టర్ కె చిరంజీవి. I, K. Chiranjeevi, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duties as a Minister of State of the Union, and that I will do right. కళ్యాణం గారు, మీరైతేనేమి అన్నయ్య గారైతేనేమి మీ అంత అవకాశవాదులు ఈ ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే అన్నయ్య గారు ప్రజారాజ్యాన్ని కొంప ముంచేసి చాప చుట్టేసి కాంగ్రెస్ లో కలిపేసి పదవి పొందేసి చక్కగా దూరిపోయి గతంలో ఎన్నో రకాలుగా చెప్పారు. స్పెషల్ స్టేటస్ అన్నారు, తొక్కన్నారు, తూలు అన్నారు. నువ్వేం చేశావు? మోడీ అని అడిచావు, కేకలు పెట్టావు. స్పెషల్ స్టేటస్ అన్నావు, పీకేస్తా, చింపేస్తా, మోడీని పరికేస్తానన్నావు. తర్వాత వెళ్ళిపోయి మోడీ సంఖ్యకి నాకేస్తున్నావు. అలాగే బాబు గారు మీ అమ్మగారిని తిట్టారని ఏమేమో అన్నావు. బాబు నువ్వు ఒకరినొకరు గట్టిగా ఒత్తుకుంటూ హత్తుకుంటూ ముద్దలాడుకుంటున్నారు. ఎవరు నమ్ముతారయ్యా నిన్ను? ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో ఈ ప్రోగ్రాం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. కళ్యాణం గారు, మీకు కూడా శతకోటి దండాలు. ఎందుకంటే మీ పార్టీని ఎప్పుడైనా బీజేపీలో విలీనం చేసేయచ్చు, లేకపోతే బాబు గారి సైకిల్ అయినా దూర్చేస్తారని ప్రజలందరికీ తెలుసు. నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం.
ఇల్లేమో గాఢాంధకారమైన గాని పార్టీ పెట్టావు ఎవరి కోసము? చంద్రబాబు కోసము పార్టీ పెట్టావు. చీకటైన కష్టమైన నువ్వు బాబు కోసము ఎప్పుడు పార్టీ పెడతావు నాకు తెలుసు. వారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కళ్యాణం గారు, చీకటైన గాఢాంధకారమైన నీ గుండెల్లో ధైర్యం కాదు, నీ గుండెలో నిండా బాబు నిండి ఉన్నాడు. అలాగే నీ తమ్ముడు నారా లోకేష్ నిండి ఉన్నాడు. ఇది నిజము. ధైర్యం ఉంది. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ పద్యాన్ని, ఈ పద్యంలోని పంక్తులను గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకునేలా మేము ముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే పురుషోత్తమ సదానంద. ఇంగ్లీష్ లో కళ్యాణం గారు, ఆంగ్లంలో ఏమన్నారు, రష్యాలో ఏమన్నారు, జర్మనీలో ఏమన్నారు అన్ని చెప్పండి. మీకు ప్రపంచ భాషలన్నీ తెలుసు కదా. saying to live greatly you have to risk greatly. అంటే చాలా గొప్పగా బతకాలంటే, కళ్యాణం గారు, గొప్పగా బతకాలంటే పార్టీలను స్థాపించడము, చుట్టేయడం, వెంటనే విలీనం చేసేయడము, కూటమి పెట్టేయడము, కూటమిలో దూరిపోవడము, అధికారము పనిచేసుకోవడం, ఇదే కదా ఆంగ్లములో చెప్పింది. చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను. అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలియదు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య చిరంజీవి గారు స్థాపించిన పార్టీలో, అరే అన్నయ్యకి నేను ఎదురొస్తానా, అన్నయ్య మీద నా కోపం ఉంటుందా? ఉండదు. కళ్యాణం గారు, అన్నయ్య గారు కాంగ్రెస్ లో విలీనం గురించి ఆయన మీద మీకేమన్నా కోపం ఉందా? అయినా మీకు దిగ్గులగ్గా ఉండదు కదా. అయినా ఒక్కసారి చెప్పండి కళ్యాణం గారు. వాళ్ళెవరో ఢిల్లీలో చేసిన పనికి అన్నయ్య మీద ఎందుకు కోపం చూపిస్తాం? కళ్యాణం గారు, అన్నయ్య మీద ఎందుకు మీకు కోపం వస్తుంది? చక్కగా పార్టీ పెడతారు, ఫండ్స్ వసూలు చేస్తారు, చుట్టేస్తారు, నిధులు పట్టుకెళ్లి చక్కగా బ్యాంకులో వేసుకుంటారు. ఇదే కదా మీ వ్యాపారము. కాకపోతే మన కర్మ. పవన్ కళ్యాణ్ గారు, మీ కర్మ కాదు సార్, ఇది ప్రజల కర్మ, మా కర్మ సార్. మీరేమీ బాధపడకండి. న్యాయానికి, అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు, ఎదిరించి కాదు. పవన్ కళ్యాణ్ గారు, ఏమనుకున్నా గానీ కొన్నిసార్లు మీరు చక్కగా నిజాలు ఒప్పుకుంటారు సార్. మీకు అన్నయ్య మీద ఎందుకు ప్రేమ పోతుంది? మీ వ్యాపారం అది కదా, పార్టీలు పెట్టడము, మూసేయడము, డబ్బు సంపాదించుకోవడము, వెళ్ళిపోవడము. కాబట్టి మీకు సిగ్గేమీ ఉండదు. తండ్రి లాంటి అన్నయ్యకి నేను ఎందుకు ఎదురెళ్తాను? పవన్ కళ్యాణ్ గారు, మీరెందుకు అన్నయ్యకి ఎదురేస్తారండి? అన్నయ్యను ఆహ్వానించి చక్కగా మీ కూటమిలోనే ఒక మంచి కూటమి పదవి ఇచ్చి గౌరవిస్తారు. అలాగే బుస్సుబాబుకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే మీ వంశములో ఉన్నటువంటి మీ అన్నదమ్ములైతేనేమి, అబ్బాయిలైతేనేమి, మీ రక్తమంతా కూడా మంత్రివర్గంలో ఉంటుందని అర్థమైపోతుంది. కానీ అలాంటి పరిస్థితిని కల్పించింది ఎవరు? అక్కడ ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్. ఏదో శుభ్రంగా సినిమాలు చేసుకుంటూ, ఏదో చాలీచాలని డాన్సులు చేస్తూ, ఏదో మీకు ఆనందం కల్పిద్దామంటే నన్ను చేయనివ్వట్లేదే. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుంటూరులో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎలక్షన్ ప్రచారంలో నా ఆఖరి రాజకీయ ప్రసంగం చేశాను. పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చెప్పింది చాలు గాని మీరు ఆఖరిదో మొదటిదో మాకు తెలియదు గాని మీ పార్టీ మాత్రం జనసేన పార్టీ ఎప్పటికైనా బీజేపీలో కలిసిపోవడం తథ్యంగా కనపడుతుంది. కాంగ్రెస్ ఎలా కలిపేశాడో మీ అన్నయ్య ప్రజారాజ్యాన్ని, అలాగే బీజేపీలో కూడా మీ జనసేనని కలిపేయడము తప్పకుండా జరిగిపోతుంది. లేకపోతే బాబు గారి పార్టీ అదేనండి, మన సైకిల్ గుర్తుంది కదా, తెలుగుదేశం పార్టీలో అయినా కానీ కలిసిపోవడము ఎంత మాత్రము సందేహం లేదని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన కొన్ని సుభాషితాలని ఇప్పుడు మనం విందాం. మొదలు పెట్టండి. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు తోడు జన్మనిచ్చింది. అలాంటి తెలంగాణ నేల తల్లికి జీవితాంతం ఆఖరి శ్వాస వరకు నేను రుణపడి ఉన్నాను. నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ నాకు.
రాయలసీమలో పుట్టలేకపోవచ్చు, రాయలసీమ పునర్జన్మ ఇవ్వనకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు రాయలసీమకి, మన గడ్డకి, మన నేలకి, నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నేను అండగా ఉంటాను. మన సమస్యల్ని, మనకి కరువు తీరే వరకు, ఇంకెప్పుడు కూడా ఇది కరువు నేల కాదు, సస్యశ్యామలం నేలని చెప్పుకునేలాగా నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. ఒక రోజు నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసప్పుడు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసినాయి. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. ఎదిగొచ్చిన కొడుకుని, వయసు వచ్చిన కొడుకుని మంచి చెప్తుంటే, విలువలు చెప్తుంటే రోడ్డంతా కొట్టి బిడ్డను తన జన్మించిన బిడ్డను తీసుకెళ్తుంటే ఆ తల్లి ఏం బాధపడి ఉంటుంది అనేది నాకు గుండె చెల్లించిపోయింది ఒకసారి మేరీ మాతని తలుచుకుంటే. సో అందుకే నేను మతాన్ని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. అందుకని మీ సేవా తత్పరత, ఎందుకంటే నేను భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. సనాతని హిందూ ఇంతవరకు అయ్య గారి యొక్క మతము అనే విశ్వాసాల గురించి చెప్పారు. ఇకపోతే ఆయన అపార విద్యాపారంగతుడు, కోటి పుస్తకాలు చదివారు. ఆయన విద్య గురించి ఆయన నోట వెంట ఉందాం. చెప్పండి మీ విద్య గురించి. నెల్లూరులో 7th grade నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్, 7th కామన్ ఎగ్జామ్స్లో. అంటే ఇవన్నీ చెప్తే నాకు ఇష్టం చదువు అండి. కాకపోతే టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చల. అలా అని చెప్పి ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. నాకు ఎవరు ఏదో కూర్చోబెట్టి ఈజీగా చదువు చెప్పట్లేదు. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, చదువు బై చాయిస్ ఆపేశాను. నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చల. చాలా మంది అనుకుంటారు కదా ఎందుకు నేను చదవలేదని. నేను చదువు బై చాయిస్ ఆపేశాను ఇంటర్మీడియట్లో. నాకు గురువులు నచ్చలేదు, నాకు చెప్పే గురువులు నాకు నచ్చల. ఓకే అమ్మా, చూసాను, థ్యాంక్ యూ. అరే జోగి రాసుకుంటే ఏం వస్తారా, బూడిద రాలుతురా ఎదవల్ల. మాననీయ వెంకయ్య నాయుడు జీ బీజేపీ పార్టీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈయన నాలుగో తాటిమట్ట మీరే చెప్పండి. ప్రతి నిమిషానికి రంగులు మారుస్తాడు. ఊసర వెళ్ళి నయమనిపిస్తుంది. అప్పుడు బీజేపీని విమర్శించాడు, ఇప్పుడు బీజేపీ సంఖ్యకి బాబు గారి సంఖ్యకి తిరుగుతున్నారు. ఇంతకంటే మనం ఈయన గురించి ఏం చెప్పలేను. మనము మరొక్కసారి వీరి యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి మనము ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీకు మా యొక్క శుభాకాంక్షలు. ఇక చాలు, వెళ్ళిరండి. అందరికీ నమస్కారము, బాయ్.